కీచకుడి దుర్మరణ వార్త క్రమక్రమంగా సమస్త దేశాలలోనూ వ్యాపించి పరిపరి విధాలుగా మారుమ్రోగింది. పాండవుల అజ్ఞాతవాసం ప్రారంభించిన పిమ్మట వారి ఉనికి పసికట్టి తెలియజేయవలసినదని దుర్యోధనుడు గూఢచారులకు అనేకులకు ఆజ్ఞాపించాడు. వారు ఆయా దేశాలలో రహస్య వేషాలతో పర్యటించి రవంతైన పాండవుల జాడ గుర్తించలేక వెనకకు మరలిపోయి ఒకచోటికి చేరుకుని మన అన్వేషణ ఫలించలేదే అని మిక్కిలి దుఃఖించారు. ఆ తరువాత వారందరూ హస్తినాపురికి వెళ్ళిపోయి కౌరవ సార్వభౌముని సభాభవన ప్రాంగణాన్ని సమీపించారు. గజేంద్రాల మదధారులతో ఆ పరిసరం సర్వము సుగంధ జలాలతో కలయంపి చల్లినట్లుగా సువాసనలు ఎగజిమ్మింది. నృపాలకుల వజ్రాలంకారాల నుండి రాలిన పరాగం నలువైపులా ముత్యాల ముగ్గులు రూపొందించింది. ససంభ్రమ సంచార సమయంలో రాజపరిచారకుల గళసీమల నుండి తెగిజారిన ముత్యాల హారాలే పుష్పాలంకారాలై ప్రకాశించాయి. సామంత నరపాలకులు ఒకరికొకరు అతిక్రమించి మున్ముందుకు సాగిపోయి చేతులతో పైకెత్తిన వేర్వేరు కానుకలే విచిత్ర తోరణాలై తరలించాయి. అనంతరం వారు ఆ ప్రాంగణం దాటిపోయి కొలువుకోటల్లో ప్రవేశించారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన ప్రముఖులందరూ అక్కడ తమకు ఉచితములైన ఆసనాలను అలంకరించి ఉన్నారు. సేనాధిపతులు రెండు వైపులా సమాసీనులై దుర్యోధన చక్రవర్తి ఆనతికై నిరీక్షిస్తున్నారు. భూపాలకులు అనేకులు పాలతలాలపై దోసిళ్లు కట్టి దుర్యోధనుని పెదవులపై స్ఫురించిన చిరు నగవులతో వికసించిన వదనాలతో బారులు తీర్చి నిలుచున్నారు. చారప్రముఖులు అంతటా మౌళులపై దోసిళ్ళులొగ్గి జయ జయధ్వానాలతో ఆ సార్వభౌముణ్ణి అభినందించి విన్నవించుకున్నారు. ప్రభు, దేవరవారి ఆనతి ఔదల ధరించి పాండుకుమారుల అన్వేషణార్థమై మున్ముందుగా మేము వారు నివసించిన ఘోరారణ్యంలో ప్రవేశించాము. అచ్చట ఆయా కొండగుహలలో, తరుసమూహాలలో, చిక్కని గుబురులలో, అత్యంత దుర్గమ ప్రదేశాలలో పరిపరి విధాల పరిశీలించిన పిమ్మట మాకు ఒకచోట రథచక్ర పద్ధతి గోచరించింది. మేమది అనుసరించాము. మరికొంతసేపటికి మాకు అనతి దూరంలో ఒక అరథం కానవచ్చింది. అయితే దానిమీద సమాసీనుడైన వాడు ఒక్క సూతుడు మాత్రమే. అయినా అతిరహస్యంగా దాని వెంటబడే సాగిపోయాము. క్రమక్రమంగా ఆ స్యందనం ద్వారకాపురిలో ప్రవేశించింది. పాండునందనులు ఆ నగరిలో నిగూఢ వేషాలతో నివసిస్తున్నారని భావించాము. కానీ మా ఆశ ఫలించలేదు. విసిగి వేసారి మేము అనేక దేశాలలో పరిభ్రమించాము. అత్యంత భీకర గహనాలతో మెళకువతో పరిశీలించాము. ఎన్నెన్ని విధాల ప్రయత్నించినా మా అన్వేషణ ఫలించలేదు. తిరిగి మేమందరము మొట్టమొదట ఏర్పరచుకున్న సంకేత ప్రదేశం చేరుకొని సత్వరమే తమకి విషయం విన్నవించవలనని నిశ్చయించుకున్నాము. పాండవీయులందరూ తప్పక మరణించి ఉండవచ్చునని భావిస్తున్నాము. లేక ఈ లోకంలోనే నివసిస్తున్న ఎడల మాకు ఈ పాటికి వారి ఉనికి తెలిసి ఉండేది కదా. అయితే మరొక్క విషయం తమకు ఈ సందర్భంలో విన్నవించవలసి ఉన్నది. మత్స్యదేశాధీశ్వరుడు విరాటుడి బావమరిది కీచకుడు ఒక లావణ్యవతిపై మరులుకొని ఆమెను అభిలషించాడట. అందువల్ల ఆ శీలవతి ప్రాణేశ్వరులు అతిరహస్యంగా ఆ మహాబలశాలిని సంహరించారట. ఇది మిక్కిలి అత్యద్భుతమైన వృత్తాంతము. ఆ వధలో ఆయుధాల ప్రమేయమేమీ కానరాలేదు. శిరస్సు, కాళ్ళు, చేతులు రొమ్ములో కూరి వధించి కేవలం మాంసపు ముద్దగా రూపొందించారట ఆ గంధర్వులు. అటు పిమ్మట ఆ శూరాగ్రేసరులు అతని సహోదరులనందరినీ శకలాలుగా ఖండించారట. ఆ ఘోర సంఘటన సర్వము ఒకే ఒక రాత్రిలో జరిగిపోయింది. ఆ పైన ఆ గంధర్వులేమైనారో ఎవరికీ తెలియరాలేదు. విరాటాధిపతి తమ శాస్త్రవర్గంలోని వాడు కదా, కనుక మేమిది దేవర దివ్య చిత్తానికి తెలుపుకుంటున్నాము. ఆ పైన తమ చిత్తము. ఇక ఆ పాండునందనులను ఏ విధంగా అన్వేషించవలనో ఆనతి ఇచ్చిన ఎడల మేము అది అనుసరించగలము. దుర్యోధనుడు ఆ విజ్ఞప్తి ఆలకించి, సరే, మీరిక మీ నివాసాలకు మరలిపోవచ్చును అని ఆనతిచ్చి మరికొంతసేపు తనలో తానేదో ఆలోచించుకొని అమాత్యుల వైపు చూసి ఆదేశించాడు. మంత్రివర్యులారా, అజ్ఞాతవాసం వ్రతం నిర్వర్తించి పాండుకుమారులు తమ రాజ్యం తమకీయవలసినదని అర్థించకమునుపే వారిని గుర్తించి తిరిగి ఘోర అరణ్యాలలోనికి పారద్రోలవలను. అయితే వారి రహస్య నివాసం మనకంత తేలికగా ఎరుకపడదు కదా. దీనికి అనువైన సులభోపాయాలున్న ఎడల నాకు ఎరిగించవలసినది. ఆ ఆనతి విని రాధేయుడు
కాసేపు ఆలోచించి వివిధ విచిత్ర వేషాలతో వేర్వేరు దిక్కులలో దేశదేశాలలో విహరించి అన్వేషించిన ఎడల 1-2 రోజులలోనే ఆ పాండవీయుల ఉనికి తేటతెల్లం కాదా? దీనికి ఇంతగా మదనపడటమేలా అని ప్రశ్నించాడు. అయితే దుశ్శాసనుడు ఆ పలుకులు ఏమాత్రమూ లక్ష్యపెట్టక లీలగా నవ్వి అగ్రజుడి వైపు చూసి అహంకార ఆవేశంతో తన అభిప్రాయం ప్రకటించాడు. ఆ పాండు మహారాజు కొడుకులు అరణ్యాలలో అనేక విధాల ఇడుములు అనుభవించి క్రూరమృగాల పాలబడి మరణించి ఉండవచ్చును. వారి అన్వేషణ కోసం ఈ వృథా ప్రయాసలేలా? మనమిక ఈ గోడు విస్మరించి సామ్రాజ్యలక్ష్మీ భోగభాగ్యాలతో యథేచ్ఛగా ఆనందించవచ్చును. దుశ్శాసనుని గర్వోద్ధతి గమనించి చిరునవ్వు నవ్వి ద్రోణాచార్యుడు ఆ ధోరణిని అధిక్షేపించాడు. దుర్యోధన, పాండుసుతులు ఒక్కొక్కరు క్షాత్రశక్తి సంపూర్ణులు, శిష్ఠులు అవునవునోని మెచ్చుకున్న సచ్చారిత్రులు. వారికున్నంత దైవశక్తి ఈ లోకంలో వేరెవరికున్నది? ఆ శౌర్యసింహులకెన్నడూ ఎటువంటి ఘోరాపద తటస్థించనేరదు. అందువల్ల మిక్కిలి జాగరూకతతో తిరిగి వారిని అన్వేషించవలసింది. అంతేగాని ఉపేక్ష మిక్కిలి ప్రమాదహేతువు సుమా. ద్రోణుని హితోపదేశానికి ఆనందించి గాంగేయుడు జలధర గంభీర స్వరంతో సంభాషించాడు. ద్రోణాచార్యుడు ఒక్కడే ఈ పేరోలగల్లో వాస్తవ స్థితి వక్కాణించాడు. అజేయ బాహుబలంతో పాటు ధీశక్తి, ఆ దైవం యొక్క తోడ్పాటు వారిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నవి. అటువంటి మహితాత్ములకు ఎన్నడూ అరిష్టం సంభవించనేరదు. అదియూగాక దివ్యతేజో విరాజితులైన వారి అన్వేషణ మనం అనుకున్నంత సులభం కాదు. పాండవేయుల ఎడల గాని ధార్తరాష్ట్రుల ఎడల గాని నాకేమాత్రమూ పక్షపాత బుద్ధి లేదు. ఉభయ వర్గాల వారు నాకు ఆత్మీయులే. అయితే కౌరవపతి కార్యగతి విశదపరచవలసినదని నన్ను అర్థించాడు కదా. అందువల్ల యథార్థ స్థితిని వివరించవలసి ఉన్నది. సముచితమని తోచిన ఎడల ఈ హితాన్ని అనుసరించవచ్చును. బ్రాహ్మణ భక్తి, పరోపకార చింత, నీతిపరత, సత్యవాక్ పరిపాలనము, నిరంతర వితరణము, ప్రభుభక్తి, దుష్టశిక్షణ, బాంధవ ప్రేమ, ధనధాన్య సమృద్ధి మొదలైనవి ఆ ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు నివసిస్తున్న నెలవులో తామరతంపరగా అభివృద్ధి నొందగలవు. మరియు ఆ పాండవాగ్రని అడుగుపెట్టిన దేశంలో గోజాతి సర్వదా అమృత క్షీరధారలు అభివర్షిస్తున్నది. అందువల్ల ఇటువంటి సద్గుణ రాశి, ఐశ్వర్య సమృద్ధి గోచరించిన దేశంలో పాండుకుమారుల అన్వేషణ తప్పక ఫలించగలదు. ఆ తరువాత కృపాచార్యుడు ఈ విధంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మహారాజా, శీఘ్రమే వారున్న ప్రదేశం గుర్తించడమే మన ప్రప్రథమ కర్తవ్యం. మరి ఆలసించక వేర్వేరు విధాల అన్వేషించిన ఎడల తప్పక వారున్న చోటు గుర్తించవచ్చును. ఇంకొక మాట, వారు అరణ్యవాసం యథావిధిగా నిర్వర్తించారు. ఇక శేషించిన అజ్ఞాతవాస సంవత్సరం దాదాపు గడిచిపోవచ్చింది. పాండుతనూజులు మన వారి ఎడల దురాగ్రహంతో రాసుకుంటున్నారు. ఇందువల్ల మరి క్షణకాలమైనా ఉపేక్ష సముచితం కాదు. ఎంతటి అల్పుడైనా పగవాని ఎడల ఔదాసీన్యం పనికిరాదు కదా. మరి మహాభుజశక్తి విరాజితుల పాండవేయులను అలక్ష్యం చేయవచ్చునా? కనుక వెనువెంటనే మన అపార చతురంగ సైన్య సన్నాహాలు ఆరంభించవలసిందని కోరుతున్నాను. పాండునందనులు అజ్ఞాతవాసం ముగించుకొని కయ్యానికి కాలుదువ్వక సామరస్య పద్ధతి అవలంబించిన పక్షంలో యుధిష్ఠిరునితో సంధికి ఒడబడవచ్చును. ఒకవేళ మహోద్ధతులై సంగ్రామ రంగంలో నిలిచిన ఎడల అప్పటికి తగిన పద్ధతి ఆలోచించుకోవచ్చును. దానికేమి? ఆ ప్రకారంగా ఎవరికి తోచినట్లు వారు ఉపదేశించిన పిదప దుర్యోధనుడు మరికొంతసేపు ఆ వ్యవహారం ఆలోచించి చిట్ట చివరకు ఈ తీరులో స్వకీయ సంకల్పం వెల్లడించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.